ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఇంట్లో ఉన్న వస్తువులతో ఒక పతంగ అయితే తయారు చేద్దాం. చలో, ఇక్కడ కనిపిస్తున్న వస్తువులతో పతంగ చేసుకుందాం. పండి ముందు కట్ చేసుకున్న విధంగా అయితే కట్ చేసుకోండి. కవర్ మొత్తం ఇలా వస్తుంది. సైడ్ కొంచెం దీని లోపల నుంచి కాకుండా కొంచెం బయట నుంచి ఇలా తీసుకోండి. తర్వాత ఇంతకుముందు చెప్పిన విధంగా అయితే కట్ చేస్తే ఇట్లా వస్తుంది. ఇట్లా పుల్లలు అయితే తీసుకోండి. ఫస్ట్ ఏమో ఇట్లా మిడిల్లోకి పెట్టి సగం అంటే మంచిగా ఇట్లా కట్ చేసుకోండి. సేమ్ ఇలా కట్ చేసుకొని ఇలా అక్క పెట్టండి. ఇలా ఇంకొక కొబ్బరి పుల్ల తీసుకొని ఇటు కార్నర్ నుంచి ఇటు కార్నర్ వరకు మంచి సైజు పెట్టుకోండి. సైజు పెట్టుకున్న తర్వాత ఇంకొక పుల్ల కూడా తీసుకోండి. చూపిన విధంగా అయితే చేసుకుంటే మన పతంగి అయితే ఇలా రెడీ అవుతుంది. దీనికైతే కొంచెం ఒక తోక పెట్టండి కింద వెనకాల. అయితే పతంగ అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. తీసుకోండి, గొట్ట తీసుకొని ఇక్కడ నుంచి కరెక్ట్ ఈ తోక అయితే ఎంత ఉందో అంత తీసుకోండి. అంత తీసుకున్న తర్వాత మీ దగ్గర ఏదంటే పుల్ల తీసుకొని ఇటొకటి తర్వాత ఒక జాన 2 ఏళ్ళు పెట్టండి. మీవి పెద్ద ఉంటే మాత్రం ఒక జాన సరిపోతుంది. కరెక్ట్ అక్కడనే ఇంకొక 2 పెట్టుకోండి. తర్వాత చూపిన విధంగా ఇట్లా హోల్స్ పెట్టుకోండి. తర్వాత ఇక్కడి హోల్ నుంచి ఇటు, తర్వాత ఇటొక హోల్ పెట్టినాం కదా మామ, ఇటు నుంచి అయితే ఇటు. కొంచెం పెద్ద పెట్టినాం. ఆ తర్వాత ఇటు నుంచి ఇటు చేసినాం కదా మామ. తర్వాత ఇట్లా పెట్టుకోండి ఇలా. తర్వాత ఇక్కడైతే ఒక 2 హోల్స్ పెట్టుకున్నాం. మళ్ళీ ఇటు నుంచి ఇటు, ఆ తర్వాత ఇటు నుంచి మళ్ళీ ఇటు. తర్వాత ఇక్కడైతే ఒక చిన్న ముడైతే వేస్తుంది. తర్వాత ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఇట్లా సమానంగా పెట్టి ఇక్కడ చూడండి. ఇక్కడికి సమానం అయితే ఇలా తీసుకోండి. కరెక్ట్ ఇది తీసుకొని చూసుకోండి మంచిగా ఒకసారి. తర్వాత ఇలా ఒక ముడి వేసుకోండి. ఇక్కడ ఇలాగైతే ఒక 3 వేసుకోండి. 3 వేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం చినిగిపోతుంది కాబట్టి కొంచెం ప్లాస్టర్ వేసుకుంటాం. ఇక్కడైతే తీసుకోండి, ఎందుకంటే ఇది ముంగటికి వస్తుంది. అయిపోయి మన పతంగి రెడీ.